ఉన్నారు పోలీసులు. ఇద్దరు నాకు అర్థం కాలేదు సార్. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని చూడండి. దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు. చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. విశాల్ ఇద్దరు తగ్గించుకుంటున్నారు. ఇదిగో ఇదిగో ఇదే అది ఈ ముండా. ఇదిగో ఈ కొడుకుని వదిలేసి. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా ఈశ్వర్ మధు రాథోడ్ వీళ్ళ గురించే చర్చ నడుస్తూ ఉందన్నమాట. అందరూ తప్పు ఒప్పులు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు అబ్బాయి తప్పని, ఇంకోవైపు అమ్మాయి తప్పని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లా వీడియో వైరల్ అవ్వడం అనేది పెద్ద హాట్ టాపిక్ అయితే జరిగిందన్నమాట. ఇక్కడ ఎవరి తప్పు అంటే మాత్రం మోస్ట్లీ అబ్బాయిది అయితే తప్పు ఉంటుంది భయ్య. అమ్మాయి చనువు ఇవ్వచ్చేమో కానీ ఈ అబ్బాయికి ఆడి పెళ్ళి అయిపోయింది, ఒక బాబు కూడా ఉన్నాడు కాబట్టి తను చెప్పాల్సింది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి. ఎంత చనువు ఇచ్చినా కూడా అంటే ఇద్దరిది రెండు చేతులు కలిసినే తప్పు జరుగుతుంది అనుకోండి. బట్ ఆ అమ్మాయిని ఇవ్వచ్చు కానీ మాడి ఛాన్స్ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం భయ్య. ఎందుకంటే తనకు తెలుసు రైటా రాంగా మనం చేస్తుందని చెప్పేసి. ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ని మోసం చేస్తున్నట్టే ఒక విధంగా చూసుకుంటే. ఎంత పేరు సంపాదించుకున్నాడో అంత పేరు పోగొట్టుకున్నామంట. బట్ ఇది ఎన్ని రోజులు ఉంటుంది నాకు తెలిసి ఒక 1 వీక్, ఒక నెల రోజుల వరకు ఉంటుంది. తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదే ఉంటుంది అంట. ఇక్కడ డిస్టర్బ్ అయ్యేవాళ్ళు అంటే ఫ్యామిలీస్ భయ్య. అటు అమ్మాయి ఫ్యామిలీ సపోర్ట్గా ఉండదు, అబ్బాయిది ఏముంది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ వైఫ్ ఇప్పుడు ఆమె ఏమన్నది, మా ఆయన మంచోడే ఆయన తాగడు చేయడు, ఆమెను ఇలా చేసిందేమో అని చెప్పేసి అంటా ఉన్నాను అనమాట. సో ఒకవైపు వాళ్ళ వైఫ్ సపోర్ట్ ఖచ్చితంగా అయితే ఉండిపోయింది అనమాట. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ సపోర్ట్ ఏంటిది, నా బిడ్డ అలాంటిది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ట్రూత్ ఏంటంటే తప్పు జరిగింది, కానీ ఒక్క రెడీ హ్యాండ్గా పట్టుకున్నా సరే ఓకే. కానీ ఇప్పుడు సోషల్ పెట్టకుండా మీలో మీరు మాట్లాడుకుంటే బాగుండదు అనేసి అభిప్రాయం భయ్య. ఇప్పుడు ఎందుకంటే దీనివల్ల వచ్చే లాభం ఏముంది చెప్పండి. అందం ముందు మీ లైఫ్ని మీరు చూపించుకున్నట్టు ఉంటుంది అంతది. ప్రతి ఒక్కరూ మంచులేదు కాదు భయ్య. ఇండియాలో చాలామందికి ఇలాంటి సిచ్యువేషన్ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది తెలుస్తూ ఉన్నాయి, కొంతమంది తెలీదు. సెలబ్రిటీ అయినా ఇంకెక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇలా జరిగిందంట. ఇక్కడ చూసిన వీడియోస్ అంటే ఎంతమంది అలాంటి క్యారెక్టర్ ఉన్నది మీరే చెప్పండి. ఇప్పుడు ఇండియాలో 70% తీస్తామో చాలామందికి ఇదే ఉంటామంట. కొంతమందికి ఇంకా తెలియదు కాబట్టి నడుస్తూ ఉంది. బట్ వాట్ ఎవర్, తప్పు ఎవరిదైనా సరే కానీ దానికి ఫలితం అయితే అనుభవించాల్సిందే భయ్య. నెక్స్ట్ టైం ఇలాంటి కాకుండా చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అభిప్రాయం అన్నమాట. ఎంత పేరు సంపాదించుకున్నా ఏమంటారు, మన క్యారెక్టర్ బ్యాడ్ అని ఒకసారి తెలిస్తే వేరే ఉంటుంది. ఇప్పుడిప్పుడు ఎదుగుతూ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఇలా జరుగుతుందా లే అనేది మీరు చూసుకోవాలి. ఈ పాటకి న్యాయం చేశారు అనే కాన్సెప్ట్ అయితే నాకు నవ్వు వచ్చింది. చూద్దాం మీరేమో కింద కాల్ చెప్పండి. బట్ అమ్మాయిని చాలా డీగ్రేడ్గా చేస్తున్నాడా, విత్ మేకప్ వితౌట్ మేకప్ అని చెప్పేసి. ఇవి ఎందుకు లేండి ఇవన్నీ అనవసరంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భయ్య. జై హింద్. మీ అభిప్రాయం కింద కామెంట్ చెప్పండి.